Now he's into business. Okay. తను కూడా యుఎస్ నుంచి మూవ్ అయిపోయారు నాతో పాటు. సో తను ఒకటే ఏమి చెప్పారు అంటే ఎప్పుడు నన్ను రాజకీయ ప్రపంచంలోకి లాగద్దు నన్ను లాగద్దు అని చెప్పి అదొకటే నేను అడుగుతాను. నేను మిగతా ఐ విల్ గివ్ యూ 100% సపోర్ట్ అని. ఎనీవే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అంతా ఆయన చేయకపోతే మనకి కుదరదు, కానీ సపోర్ట్ అనేది ఉండాలి. అట్ హోమ్ అండ్ ఈవెన్ ఏదైనా కూడా బ్యాక్గ్రౌండ్ నాకు ఒక సలహా కావాలన్నా ఏదైనా ఇస్తారు. బట్ తన పాయింట్ కూడా ఏమంటారంటే మహిళలు మీరు యూఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, యూఆర్ వెరీ ఎంపవర్డ్ పర్సన్. ఇప్పుడు మేము వచ్చి పక్కన నిలబడటం వల్ల నీది పోతుంది, మేమేదో చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అని ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు బయట సొసైటీలో అదే ఉంది కదండి, మహిళా కోట అనగానే ఎగ్జాంపుల్స్ చెప్తారు చాలా మంది. మహిళలు ఉండి మొత్తం నడిపిస్తారు. ఆ పేరు నీకొద్దు, అలా వద్దు. మొదటి నుంచి కూడా ఐ విల్ మేక్ షూర్ దట్ యు ఆర్ ఇండిపెండెంట్, అట్లాగే ఉండమని ఎంకరేజ్ చేస్తారు. ఈవెన్ మై ఫాదర్ ఆల్సో సేస్ ద సేమ్ థింగ్. మా ఫాదర్ కూడా అంటారు, మీరు మహిళలు అన్ని చేయగలుగుతారు, నువ్వని కాదు ఏ మహిళనే చేయగలుగుతుంది. ఓన్లీ థింగ్ ఇస్ పక్కన ఒక మగవాడు ఊరికే సపోర్ట్ గా కనిపిస్తున్నా కూడా అంత ఆయనే నడుపుతున్నాడు అనే పేరు వస్తుంది. సో నేను కానీ నీ హస్బెండ్ కానీ ఎవరు కానీ నీ పక్కన డైరెక్ట్ గా ఉండము. బట్ వాట్ ఎవర్ యు నీడ్ we'll always be there in the background to support you. Completely so that is the way they've given their support. చాలా మంచి, అంటే మీకు రూట్స్ ఏదైతే మీ నాన్నగారు వేశారో దానికి సపోర్టింగ్ కి మీ హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు. He's extremely supportive అండి, extremely. I'm very అంటే very lucky అని చెప్పాలి in a way. ఏది కూడా ఏదైనా ఎక్కడన్నా ఏదైనా ఫ్రస్ట్రేట్ అయినా, ఎక్కడైనా ఏదైనా ఒక రోజు ఏదైనా ఉంటాయి కదా మనకి చిన్న చిన్న ఏదన్నా చికాకు ఉన్నా కూడా ఇట్స్ అ పాసింగ్ క్లౌడ్, ఇట్ విల్ గో ఆఫ్ అంటారు అంతే. అంటే విల్ జస్ట్ మేక్ షూర్ దట్ ఐ డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. అక్కడక్కడ వదిలేసేటట్టుగా చాలా కూల్ గా హ్యాండిల్ చేస్తారు. అట్లా సో నెక్స్ట్ మైండ్ ని మళ్ళీ డైవర్ట్ చేసి వర్క్ లోకి వెళ్ళిపోవచ్చు. చాలా ఉండాలండి అలాంటి, మనకు ఒక కామింగ్ ఫ్యాక్టర్ అనేది ఇంట్లో ఉండాలి. మనం బయట ప్రపంచంలో కామ్ గా పనిచేసుకోగలగాలి. ఒక నలుగురు ఆదుర్దాగా ఉన్న మనుషులతో మనం ప్రశాంతంగా మాట్లాడాలంటే మనకి ఇంట్లో ప్రశాంతత ఉండాలి. డెఫినెట్లీ. మరి ఈ రైజ్ ఫౌండేషన్ అనేది ఎప్పుడు మీరు స్టార్ట్ చేశారు? రైజ్ ఫౌండేషన్ ఎందుకు పెట్టుకున్నానంటే అండి, నేను చెప్పాను కదా ఫాదర్ దాంట్లో కిమ్స్ దాంట్లో రెండిట్లో ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఫాదర్ కొంత ఆయన ఏజ్ వచ్చిన తర్వాత ఆయన యాక్టివ్ గా చేయలేకపోతున్నారు ముందులాగా. సో అప్పుడు మా నాన్నగారు ఏమన్నారంటే అదే టైంలో ఒక 2-3 years బికాస్ ఆఫ్ మై మదర్స్ ఇల్నెస్ అండ్ సెవరల్ అదర్ థింగ్స్, ఓ 2-3 years అసలు ఏమీ ఆయన పట్టించుకోలేదు, ట్రస్ట్ ని పట్టించుకున్నప్పుడు ఆయన ఏమన్నారంటే అమ్మ మీరు మీ పార్టీకి మీరు చేసుకోండి, నేను ట్రస్ట్ ని నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నారు. అంటే అది ఏదో ఫర్ సమ్ టెక్నికల్ రీజన్స్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్. ఎందుకో అది కుదరలా నా కంప్లీట్ గా నా పేరు మీద చేయడానికి. అంటే 2-3 years మధ్యలో ఏమి యాక్టివిటీ లేదని ఏదో సమ్ ఆడిటర్ ఏదో చెప్పారు, అది సాధ్యం కాదు అని. అప్పుడు మా నాన్నగారు ఏమన్నారంటే సరే ఇది క్లోజ్ చేస్తాను, యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ థింగ్ అండర్ ఎ డిఫరెంట్ నేమ్ అన్నారు. అప్పుడు నేను రైజ్ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ వాస్ రైట్ బిఫోర్ కోవిడ్ అవ్వదు. ఆ రైజ్ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ టైంలో వి డిడ్, నాకు చాలా ప్రౌడ్గా లైఫ్లో చాలా హ్యాపీనెస్ ఇచ్చినది ఏంటి అంటే కోవిడ్ అనే ఒక మహమ్మారి చేతుల్లో చిక్కి అందరూ భయభ్రాంతులకు గురైన టైంలో, అంటే సమాజంలో ఎంత నీడ్ ఉందో అనేది అర్థమైన క్షణం అది. అట్లాగే ఎంతమంది మంచి మనుషులు ఉన్నారో కూడా తెలిసిన క్షణం కూడా అదే. అవునండి. అంటే అందరూ ఒక్క ముద్ద తినేవాడు కూడా అరముద్ద ఇంకొకరికి పెట్టిన రోజులు. అవునండి, వాస్తవం. ఎంత పేదవాడు కూడా తనకన్నా పేదవాడికి సహాయం చేసిన రోజులు అవి. సో దాట్స్ ఎ వెరీ, అంటే ఏమంటారు, ఒక మనుషుల్లో ఒక మానవత్వం అంటారు కదా, మానవత్వాన్ని బయట తీసుకొచ్చిన క్షణం అది. అసలు ఆ ఫేజ్ అనేది అన్ఫర్గెటబుల్, అది అన్ఫర్గెటబుల్. ఎందుకంటే మనిషికి ఏమున్నా ఎంతున్నా ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యము, ఒక మనిషి మాట సహాయము చేతలో ఎంత ముఖ్యము, సమాజంలో ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఎలాంటి దృక్పథం ఉండాలి, ఎలా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవచ్చు, ఒక పెద్ద దీంట్లోంచి అందరం చేయి పట్టుకొని బయటకు వచ్చినట్టుగా అనిపించింది నాకు ఆ క్షణం. సో అలాంటి టైంలో దానికి ముందే ఇది పెట్టినప్పుడు ఈ కోవిడ్ వచ్చినప్పుడు మై మదర్ ఆల్సో వాజ్ సిక్. అప్పుడు ఒక లంగ్ తీసేసి చాలా, మా అమ్మ కూడా చాలా సిక్గా ఉన్నారు. ఆ టైంలో ఏంటంటే నేను అమ్మని చూసుకోవడంలో కంప్లీట్ గా ఐ వాజ్ అట్ హోమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్మోస్ట్ 9 months పైనే. అప్పుడేంటి నేను ఇది వచ్చినప్పుడు ఈ మా మదర్ని చూసుకుంటూ ఈ సర్వీస్ యాక్టివిటీస్ అన్ని చేశాను అనమాట. నేను కూడా సర్వీస్ యాక్టివిటీస్ అన్ని చేసి ఐ హ్యాడ్ టు ప్రొటెక్ట్ మై మదర్ ఆల్సో సో దట్ షీ డజంట్ గెట్ ఇన్ఫెక్టెడ్.
అందులో పర్టికులర్లీ దానికి ఒకే లంగ్ కాబట్టి కోవిడ్ బీయింగ్ రెస్పిరేటరీ ఇల్నెస్ ఇంకా జాగ్రత్తగా ఉండవలసి వచ్చింది. సో నేను అన్ని గ్యాడ్జెట్స్ అన్ని వేసుకొని నేను కంప్లీట్ రెడ్ జోన్స్లోకి వెళ్ళి పనిచేసాం. రెడ్ జోన్స్లోకి వెళ్ళి కంప్లీట్గా బీట్ గ్రోసరీస్, మెడిసిన్స్, మీకు మెడికల్ ఎక్విప్మెంట్, లాజిస్టిక్ సర్వీసెస్, మీకు ఎవ్రీథింగ్. చిన్నపిల్లలకి పాలు, గుడ్లు, మెడిసిన్స్, న్యూట్రిషియస్ ఫుడ్, గ్రోసరీస్ అయితే అంటే వారానికి డిఫరెంట్ ఏరియాస్లో ఒక్కో రోజు ఒక్కొక్క ఏరియాలో ఇచ్చేవాళ్ళు అనమాట. అలాగే ఫ్రీ ఫుడ్ కొంత ఒక దాతలు ఉంటే వాళ్ళతో కలిసి ఫ్రీ ఫుడ్ నేను కొంత వాళ్ళు కొంత వేసుకొని ఎవ్రీడే ఫుడ్ సప్లైస్, ఇట్లా అనేక రకాలైన కార్యక్రమాలు చేసాము. అది నాకు యాక్చువల్లీ వ్యక్తిగతంగా నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఎందుకంటే వాట్ బెస్ట్ కెన్ వి డూ అండి. ఇప్పుడు మనం ఒక ఫౌండేషన్ పెట్టుకునేది ఎవరికన్నా మనం చేయగలుగుతాం. అది అలాంటి టైంలో మనం చేయగలగటం అనేది మనకి ఐ రియలీ థ్యాంక్ గాడ్. ఎందుకంటే నాకు ఆ టైంలో ఆ చేయగల శక్తిని కూడా ఇచ్చాడు. శక్తిని కూడా ఫైనాన్షియల్ గా కానివ్వండి, లేదు ఇంకో విధంగా కూడా. మనుషులు కూడా మనం చేస్తుంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళ దగ్గర డబ్బు లేకనో ఇంకోటి లేకనో వాళ్ళు చేయకపోయినా వాళ్ళు ఆ టైంలో వాళ్ళ టైం ఇచ్చారు నాకు. అది ఇంకా ఈవెన్ మోర్ వాల్యుబుల్, మోర్ దెన్ మనీ కన్నా ఒక్కోసారి వచ్చి ఫుడ్ ప్యాకెట్స్ ప్యాకింగ్ కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, వెహికల్స్ లో వెళ్ళి మెడిసిన్స్ ఇచ్చి రావడం కానివ్వండి, ఇట్లా ఎన్నో విధాలుగా ఎంతో మంది అంటే సైలెంట్ వారియర్స్ అంటాను నేను. వీళ్ళందరూ ఏంటంటే ఒక నిశ్శబ్ద శక్తి నా వెనకాల అంత బాగా చేశారు. ఆ టైంలో నేను ఎవరికి కనిపించలేదు బికాస్ ఐ వాజ్ ఇన్ దోస్ గ్యాడ్జెట్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా నేను వింటానన్నమాట ఆ టైంలో రైస్ వాళ్ళు ఎలా చేశారు అని. నాకు చాలా మందికి నేనని కూడా తెలియదు రైస్ ఫౌండేషన్ అని కూడా. నాకు ఎవరైనా చెప్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దట్ ఈస్ వన్ థింగ్ ఐ రియలీ ఫీల్ హ్యాపీ అబౌట్. నేను చేసిన కొన్ని కోట్లు సంపాదించినా కూడా డెఫినెట్లీ నాకు డాక్టర్ గా చాలా సంతృప్తి ఉంటుందండి. డాక్టర్ గా మేము ఎంతో మందిని సేవ్ చేసాం. అదంతా అది ఒక ఎత్తు, ఇదొక ఎత్తు, సర్వీస్ అనేది ఇంకొక ఎత్తు. ఇప్పుడు డాక్టర్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఎవరికి మనం సహాయం చేస్తాం వాళ్ళ ఫేస్ చూస్తాం. అండ్ నిజం చెప్పాలంటే మనీ తీసుకొని చూస్తాం. బికాజ్ మిగతా వాళ్ళంతా ఎక్కువ ఛార్జ్ అయిపోయినా నేను కూడా ఎంతో కొంత ఛార్జ్ చేసి చూసాను వాళ్ళందరినీ. సో నాకేంటంటే ఇట్ ఈస్ అ సర్వీస్, ప్రొఫెషనల్ సర్వీస్ లానే అనిపిస్తుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ మంచిగా ఆరోగ్యంగా బాగా వెళ్ళారు అనే ఒక సంతోషం ఉంటుంది. బట్ ఇదెలా కాదు, అవతల మన హెల్ప్ తీసుకుంటున్న ఇప్పుడు ఖమ్మం దగ్గర ఎక్కడో ఒక తండాలకి పంపించాం మందులు. ఆ తండా వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అసలు ఎవరో తెలియదు, నేను ఒక్కళ్ళని కలవలేదు. అలాగే మూసాపేట రెడ్ జోన్ ఏరియాలో వాళ్ళు ఎవరు నాకు ముందు పరిచయం ఉన్న వాళ్ళు కాదు. నా ఫేస్ వాళ్ళకి తెలియదు, గ్యాడ్జెట్స్లో ఫుల్గా ఉన్నాం కాబట్టి నా వెనకాల ఉన్న ఫేస్ వాళ్ళకి తెలియదు. బట్ ఏమీ లేకుండా మనం ఏమీ ఆశించకుండా స్వచ్ఛందంగా అలా చేయటం అనేది ఒక తెలియని ఆనందాన్ని, తృప్తిని ఇస్తుంది మనకి కంప్లీట్గా. సో మనం ఒక స్మాల్ బ్రేక్ తీసుకున్నాం ప్రోగ్రాంలో. స్వయం కృషి కార్యక్రమంలో స్వల్ప విరామం.